ఓం నమో వెంకటేశాయ. మిత్రులారా, తిరుపతి భూమి మళ్ళీ ఒకసారి దివ్యకాంతితో వెలిగిపోతుంది. కైలాసాన్ని తలపించే కపిలతీర్థం వద్ద శ్రీ కపిలేశ్వర స్వామివారు తమ బ్రహ్మోత్సవాలతో భక్తుల్ని ఆశీర్వదించబోతున్నారు. అంటే ఏ రోజు ఏ వాహనం, ఉదయం ఏ ఉత్సవం, రాత్రి ఏ దివ్య దర్శనం అని స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి మిత్రులారా. ఇది కేవలం సమాచారం అయితే కాదు, ఇది ఒక భక్తుడి హృదయం నుంచి వచ్చిన సేవ. ఓం నమో వెంకటేశాయ. మనకి ఫిబ్రవరి రోజు శుభారంభం స్టార్ట్ అవుతుంది మిత్రులారా. బ్రహ్మోత్సవాలకు ఈరోజు శుభారంభం అని ఉదయం ధ్వజారోహణం జరుగుతుంది. తర్వాత పల్లకి ఉత్సవం జరుగుతుంది. రాత్రి సమయంలో స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఫిబ్రవరి 9 అంటే 9వ రోజు ఈరోజు ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరిస్తారు. రాత్రివేళ చంద్రప్రభ వాహనంపై దివ్య దర్శనం కలుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు ఫిబ్రవరి 10 అంటే 10 ఫిబ్రవరి ఉదయం భూతవాహనం ఉత్సవం జరుగుతుంది. రాత్రి వేళల్లో స్వామివారు సింహవాహనంపై దర్శనమిస్తారు. ఫిబ్రవరి 11 ఈరోజు ఉదయం మకర వాహనం ఉత్సవం. రాత్రి భక్తులందరికీ ఎంతో పవిత్రమైన శేషవాహనం దర్శనం కలుగుతుంది. ఫిబ్రవరి 12 ఉదయం తిరుచి ఉత్సవం జరుగుతుంది. రాత్రి స్వామివారు అధికార నంది వాహనంపై దర్శనమిస్తారు. ఫిబ్రవరి 13 ఈరోజు ఉదయం వ్యాఘ్ర వాహనం ఉత్సవం. రాత్రి గజవాహనంపై స్వామివారి దర్శనం ఉంటుంది. ఫిబ్రవరి 14 ఉదయం కల్పవృక్ష వాహనం ఉత్సవం. రాత్రి అశ్వవాహనంపై స్వామివారు వివరిస్తారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి ఉదయం రథోత్సవం అత్యంత ఘనంగా జరిపిస్తారు. అదేవిధంగా రాత్రి నందివాహనం, అలాగే మహాశివరాత్రి ప్రత్యేక పూజలు కూడా అక్కడే జరుగుతాయి. ఫిబ్రవరి 16న ఉదయం పురుష మృగవాహనం ఉత్సవం జరుగుతుంది. రాత్రి కళ్యాణోత్సవం, తర్వాత తిరుచి ఉత్సవం జరుగుతుంది. ఫిబ్రవరి 17 బ్రహ్మోత్సవాల ముగింపు జరుగుతుంది. ఉదయం నటరాజస్వామి ఉత్సవం, అలాగే త్రిశూల స్నానం జరుగుతాయి. రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు. చివరగా రావణాసుర వాహనం దర్శనం కలుగుతుంది. ఇలా అన్ని దర్శనాలు మీకు అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా చెప్పాను మిత్రమా. ఒకవేళ నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా నేను అందుబాటులో ఉండేటట్టు సమాధానం